వైఎస్ఆర్ కడప జిల్లా కాజీపేట మండలంలోని దుంపలగట్టుకు చెందిన నారాయణ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులను వైకాపా అధినేత మరియు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోన్లో పరామర్శించారు. నారాయణ రెడ్డి ఆత్మహత్యకు గల కారణాలను జగన్ అడిగి తెలుసుకున్నారు. నారాయణ రెడ్డిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టి జైలుకు పంపడంతో పరువు పోయిందని ఆత్మహత్య చేసుకున్నారని, అరెస్టు సమయంలో డబ్బులు ఇవ్వకపోవడంతో పోలీసులు తీవ్రంగా హింసించారని బాధిత కుటుంబ సభ్యులు జగన్కు తెలిపారు. పూలు అమ్ముకుని జీవించే నారాయణ రెడ్డి మరణంతో భార్య, ఇద్దరు పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారింది. అధైర్యపడొద్దని జగన్ వారిని ఓదార్చారు. నారాయణ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకునే వరకు పార్టీ అండగా ఉంటుందని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కరెంటు పట్టుకొని తిరుగుతున్నాడు. వీళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీళ్లకు ఇబ్బందికరమైన పరిస్థితి. అతను ఉంటేనే బతికే పరిస్థితి, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అవినాష్ చెప్తాను వచ్చి అవినాష్ దగ్గర వచ్చి సాయం చేసి కూడా పోతాడు. రఘురామరెడ్డి ఇద్దరు కలిసి రఘురామరెడ్డి ఉన్నాడు. సాయం కూడా చేస్తాడు. రఘురామరెడ్డి కూడా చాలా వెరీ యాక్టివ్ పార్టీ తీసుకున్నాడు. నేను కూడా నా ప్రోగ్రామ్ కాడ నెక్స్ట్ జిల్లాకు వచ్చినప్పుడు తప్పకుండా రండి. నేను కూడా ఇంటికాడికి వచ్చేట్లే పెడతాను. సరే సరే అన్న. ఇదన్న వాళ్ళ తమ్ముడు మాట్లాడతాడు. ఒక్క నిమిషం అన్నా. సురేంద్రారెడ్డి అన్న. హలో అన్నా, ఏమంటే అదే మనం వైసీపీ అనే దురుద్దేశంతో ఏమైందంటే కేసు ఉద్దేశపూర్వకంగా యాక్చువల్ 9 మంది మీద పెట్టి మళ్ళీ పంపించిన తర్వాత ఈయన సపరేట్ గా వైసీపీ కార్యకర్త కదా, పక్క పిలిచి కొట్టారు సార్ దారుణంగా. వీళ్ళు రోడ్డు మీద యాక్చువల్ గా పిలిపించి నువ్వు డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులు డిమాండ్ నేను ఎందుకు తప్పు చేయలేదు కదా, నేను ఎందుకు కట్టాలన్నాడు. తర్వాత ఇంకోటి ప్రెజర్, ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటంటే మన వైసీపీ అనే ముద్ర ఉంది కదా, ఆ ముద్ర తప్ప మనం చేసుకున్న నేరంలాగా భావించి దారుణంగా సార్. ఇప్పుడు రోడ్ ఎందుకంటే నేను చిన్నప్పుడు 6 నెలల పిల్లప్పుడు మా అక్క సంవత్సరం మా నాన్న గుండె పడుతూ చనిపోయాడు సార్. మా తాత వాళ్ళంతా సాగారు. సో ఏదన్నా పార్టీ తరఫు నుంచి పిల్లలకు ఆర్థికంగా మీరు, ఎందుకంటే మీ తోబుట్టు అనుకోండి సార్, ఆర్థికంగా ఖచ్చితంగా మాకు సాయం చేయాలి సార్. ఇంకోటి మన నిన్న మళ్ళా వస్తాం మేము వచ్చేసి కూర్చొని చేసేటండి. కడపకు వచ్చి ఇంటికాడికి వచ్చి చేసుకుంటున్నాం. అదే తప్పకుండా చేద్దాం.